హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఈరోజైతే మేము శ్రీ సత్యసాయిబాబా గారి పుట్టినరోజుకి అయితే వచ్చాము. 99వ పుట్టినరోజు అండి. ఇంకా అలాగే పుట్టపర్తికి అయితే వచ్చాం. రాగానే ఇక్కడైతే మాకు సగ్గుబియ్యం పాయసం అయితే ఇచ్చారు. ఇంకా మా పిల్లలు వద్దని చెప్పారు. ఇంకా నేను ఒక్కదాన్నే తీసుకున్నా. ఇంకా సగ్గుబియ్యం పాయసం ఫస్ట్ టైం అండి తినడం. నాకు టేస్ట్ కొంచెం కొత్తగా అనిపించినా కూడా బాగుంది. ఇంకా అలాగే కొంచెం తినుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ ఒకసారి అయితే టీ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాం మేము. ఇంకా ఇలాంటి వర్ధంతి వేడుకలకి మరియు పుట్టినరోజు వేడుకలకు వచ్చినప్పుడు మాకు ఇక్కడ వెళ్తూ దారిలో ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలంటే వాటర్ బాటిల్స్ కానీ, అరటిపళ్ళు కానీ, భోజనాలు, టిఫిన్స్ ప్రతి ఒక్కటి పెడుతూనే ఉంటారు. ఇంకా అలాగే ఇక్కడైతే టీ అయితే ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకొకసారి టీ అయితే ఇచ్చారండి. ఇంకా అక్కడైతే తాగలేము మేము, ఇంకొకసారి తాగాము కాబట్టి ఇంకా ఇక్కడ మీకు కొంచెం చూపిస్తున్నా ఎలా ఇస్తున్నారు ఏమి అని చెప్పి చూపించి అయితే మేము బయలుదేరిపోయామండి. ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తాగుతున్నారు. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అలాగే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే కలిశారండి. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ బయలుదేరిపోయాం. ఇంకా అలాగే మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా పుట్టపర్తి వేడుకలకు వచ్చారా, సాయిబాబా గారి పుట్టినరోజు వేడుకలకు అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఎందుకంటే తెలియదు కదా నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారని చెప్పి. ఎవరైనా మన సైడ్ చూస్తుంటే కామెంట్ అయితే వేయండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎలా అనేసి. నాకైతే కొంచెం తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి. ఇంకా ఇక్కడ స్వాములు కూడా తాగుతున్నారండి. అయ్యప్ప స్వాములు, శివస్వాములు ప్రతి ఒక్కరు తాగుతున్నారు. ఇంకా వెళ్తూ దారిలో చాలామంది అయితే ఇలా పెట్టారండి. సాయిబాబా గారి ఫోటో పెట్టి డెకరేషన్ చేసి చాలా బాగా అయితే ఉంది. పుట్టపర్తి అంతా ఫుల్ సెలబ్రేషన్స్తో నిండిపోయిందండి మనకు సత్యసాయిబాబా గారి ఫొటోస్తో. ఇంకా అలాగే నన్ను కలిసిన మా రిలేషన్స్ అమ్మాయి అయితే అమ్మాయి నాకైతే ఆడపడుచు అవుతుంది, నేను వదిన అవుతాను. ఇంకా నేను తనతో కొంచెం మాట్లాడుకుంటూ సరదాగా అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే వెళ్తూ స్టార్టింగ్లో నుండి బొమ్మలు ఏం పెట్టారంటే మా పిల్లలు ఇక్కడే నిలిచిపోయారండి. బొమ్మలు కావాలి నాకు తీసిస్తేనే ముందుకు వస్తాను, లేకపోతే రానని చెప్పి నిలిచిపోయారు. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి అడుక్కుంటూ ముందరికైతే తీసుకెళ్ళాను. ఇంకా అలాగే ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది అయితే ఉంటారండి పుట్టపర్తిలో. ఇంకా సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ విజిటింగ్ అక్కడ నుంచి ఇక్కడ చూసుకొని పోయాక కూడా చాలామంది అయితే వస్తారు. చూసారండి ఈ సందు అయితే ఫుల్ డెకరేషన్స్తో అయితే నిండిపోయింది. ఇంకా అలా ఉంటుంది. మళ్ళీ సాయిబాబా గారి పుట్టినరోజు అంటే మాత్రం ఉండాలి కదా. ఇంకా లోపలైతే మీకు చూపిస్తాను. జనాలు ఏముంటారంటే అండి అసలు కాలు తీసి కాలు పెట్టడానికి ఉండదు. ఇదైతే మేము మందిరంలోకి అయితే వెళ్ళాము కానీ అండి మేము అక్కడ స్టేడియంలో అక్కడికైతే వెళ్ళలేదు. పోయినసారి స్టేడియంకి వెళ్ళాము, ఈసారి అయితే మందిరంకి వెళ్ళాం. ఇంకా అక్కడిది వీడియో కూడా మీకైతే తీసి అప్లోడ్ చేస్తాను. ఒకసారి లేదండి పోయిన సంవత్సరం అప్లోడ్ చేసేస్తాను, నేను మర్చిపోయాను. పోయిన సంవత్సరంది అయితే ఉంది, మన వీడియోస్లో అయితే ఉంటుంది. మన ఛానల్లో వెళ్ళి ఒక్కసారి చూసేయండి మీకు టైం ఉంటే, చాలా బాగుంటుంది. అక్కడైతే శారీస్ ఇచ్చారు, ఆ శారీస్తో అయితే వీడియో పెట్టాను నేను. అందులో ఉంది ఫుల్ డీటెయిల్గా అయితే ఉంది. ఇంక ఇక్కడికి రాగానే వీడియో ఆన్ చేశాను కానీ వీడియో ఆఫ్ చేయి అన్నారు వాళ్ళు. ఇంకా అందుకని చెప్పి వీడియో ఆఫ్ చేసేసా. ఇంకా ఒక రౌండ్ వేద్దామని చెప్పి అయితే ఫుల్ ఒక రౌండ్ అయితే వేస్తున్నాను నేనైతే. ఇంకా మా పిల్లల్ని పిలుచుకొని చూసారండి జనాలు. ఇక్కడైతే జనాలు లేరు కానీ అక్కడ మనకి పూజ చేసే దగ్గర అయితే జనాలు చాలా వరకు ఉంటారు. ఇంక ఇక్కడైతే తిరగడానికి వచ్చిన వాళ్ళు, కాఫీ టీ తాగడానికి వచ్చిన వాళ్ళు, ఇక్కడైతే మనకి బన్ను బ్రెడ్ ఇలాంటివి అయితే దొరుకుతాయి. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇంకా చూసారండి మందిరం. ఇంకొకసారి ఆ క్లిప్ చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నా. ఇంక ఇక్కడేనండి మనకి స్వామివారి సమాధి అయింది కూడా ఇక్కడే లోపలైతే ఉంటుంది. ఇంకా ఆదివారం ఇక్కడైతే పూజలు అయితే జరుగుతాయి. మనకి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రార్థనకు అయితే వెళ్ళొచ్చు సండే. ఇంకా డెకరేషన్ అయితే అనుకోకూడదండి, అంత బాగుంది డెకరేషన్ అనమాట ఇక్కడ. ఇంకా చూసారా ఇంకా మా స్వామి కూడా వస్తానని చెప్పారు. మా స్వామి వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మనకైతే స్వామి వాళ్ళు అయితే బాగా తిరగడానికి తినడానికి అయితే చాలా బాగుంటుంది, అంత బాగా చేస్తారనమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పద్ధతిగా చేస్తారు, ఎలా అంటే అలా చేయరు. చూసారండి రోడ్లో ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా కూడా మనకి భోజనాలే కనిపిస్తాయి. ఇంకా మేము లోపలైతే తిన్నామండి. ఇక్కడ లోపల తినడానికైతే ఇక్కడ కూర్చున్నాం చూడొస్తారా, ఇలా లైన్స్ అయితే కూర్చున్నాం. ఇంకా ఇలా లైన్స్ అయితే కూర్చున్నాం కానీ మా పాప అయితే కొంచెం అలిగిందండి, ఏమో కావాలని చెప్పింది, నేను తీసి ఇవ్వలేదని చెప్పి అలిగైతే మా సైడ్ కాకుండా వేరే లైన్లో వెళ్ళి కూర్చుంది.
ఇంకా ఇక్కడ చూసారండి ఫుడ్ కోర్ట్ అని ఇచ్చారు. ప్రశాంతి నిలయం 99వ పుట్టినరోజు వేడుకలు అని చెప్పి ఇచ్చారు. ఇంకా నాకు అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అవుతూ ఉంటుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి అది. ఇంకా అలాగే ఇంకా నా వెనక కూడా చూసారని ఎంత క్యూ ఉందనమాట. ఏమంటే మేము మార్నింగ్ వచ్చాము, ఫస్ట్ లైన్ మాదేనండి. ఇంకా మనకి ఇక్కడైతే ఒక రోటీ, ఊరగాయ, ఇంకా కర్రీ, ఇంకా పలావ్, పెరుగన్నం, ఇంకా పెరుగు పచ్చడి అన్నీ ఇస్తారు, లడ్డు కూడా ఇస్తారు. ఇంకా అలాగే మనం ఎన్నిసార్లు కావాలన్నా పెట్టించుకొని తినచ్చండి ఇక్కడ. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రోటీలు చెప్పాల్సిన అవసరమే లేదు, ఊరగాయ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్డు. ఇంకా ఈ ఫుడ్ కూడా మనకి సంవత్సరానికి ఒక్కసారి తినడం మనకు అదృష్టం అయితే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనకి ఫుడ్ అయితే దొరకదు. ఇంకా సంవత్సరానికి ఒకసారి వేడుకల టైంలో మాత్రమే పెడతారు. ఇంకా అలాగే మేము ముగ్గురం కడుపు నిండా తినేసాం. మా స్వామి వాళ్ళు అయితే ఇంకా రాలేదండి. స్వామి వాళ్ళ కోసం తినేసి అయితే కాసేపు వెయిట్ చేసాం. ఇంకా స్వామి వాళ్ళు అయితే వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా బిచ్ అయితే తినేసారు ఇక్కడ. ఇంకా చాలాసేపు అయిపోయిందండి. మా పాప తినలేక తినిందనమాట. ఇంకా వదిలేయకూడదని చెప్పారు ఇక్కడ సేవాదారులు అయితే మనకు. ఇంకా సేవాదారులకు భయపడి అయితే ఇంకా అంతా క్లియర్ అయితే చేసేసింది, వాళ్ళని చూసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ. ఇంకా అలాగే మేము ఇంకా ఒక ఐస్ క్రీమ్ తిందామని చెప్పి బయటకు అయితే వచ్చాము. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే కుల్ఫీ అయితే దొరుకుతుంది మనకు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలాంటి ఫుడ్ కోర్ట్లు మనకు పుట్టపర్తిలో చాలా ఉంటాయండి లోపల మందిరంలో. ఇంక ఇక్కడ మనకి టైమింగ్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి టిఫిన్ కానీ, ఓలుగలు కానీ, స్వీట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. కానీ ఒక లిమిటెడ్ టైం వరకు ఉంటుంది. అది కూడా ఆ టైం వరకు ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి దానికి ముందే కూడా అయిపోతుంది. అంతవరకు కూడా ఉండదండి ఇక్కడ. అంత బాగుంటాయి టేస్ట్లు ఏవి తీసుకున్నా కూడా. మనకి బయట దానికంటే కాస్ట్ తక్కువగానే ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో స్పెషల్గా తీస్తున్నానండి. ఒక అయ్యప్ప స్వామి అయితే కింద కాళ్ళకు చెప్పులు అయితే వేసుకున్నారు ఇక్కడ. కాళ్ళకు చెప్పులు వేసుకొని తను ఏదో మాట్లాడడం కూడా స్వామి అని సంబోధించడం లేదండి, స్వామి అనుకోకుండా పేర్లతో పిలవటం అలా అంతా జరుగుతుంది. కనుకని చెప్పి ఆ వీడియో క్లిప్ అయితే తీసుకున్నా. వాళ్ళకి ఏమైందో తెలియదండి నాకు, కాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏమైనా మైండ్ సెట్ బాగాలేదని తెలియదు, కానీ వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చిన పద్ధతి కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి అస్సలు నచ్చలేదు. అలా ఒక్కరిద్దరు చేయడం వల్ల అయ్యప్ప స్వాములు అందరికీ పేరు వస్తుంది అనిపిస్తుంది నాకు. ఇంకా అలా చేయకూడదండి, ఎవరైనా కానీ అలా జరగకూడదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో చూడాల్సి వస్తుంది. ఇంకా ఆ స్వామి గట్టిగా అరవడం వల్ల నేను దగ్గరికి మాట్లాడదాం అనుకున్నా స్వామితో. కానీ ఆ స్వామి మాట్లాడడం పద్ధతి కానీ అవన్నీ నాకు నచ్చలేదు, అందుకని దగ్గరకు వెళ్ళలేదు నేను. ఇంకా ఆ దేవుని మహానుభావుడే చూస్తూ ఉంటాడు దేవుడు అని చెప్పి నేనైతే దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఒక రౌండ్ అయితే ఫోటో షూట్ చేసుకున్నాం. ఇంకా పిల్లలు నేనైతే ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని అయితే బయలుదేరిపోయాం. మా స్వామి అయితే బిచ్చ చేసి వచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే వీడియో ఎలా ఉందో ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు. ఇంకా మీ పుట్టపర్తిలో మీరు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి ఎక్కడి నుంచి చూస్తున్నారని చెప్పి. థ్యాంక్ ఫర్ వాచింగ్.